గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగారెన్ టీవీ. మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన ఆన్సర్స్ మనం చూద్దాం. ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైన వార్త స్థానిక ఎన్నికలకు బ్రేక్. ఇంక చెప్పండి, ఇది టోటల్ ఓవరాల్గా ఎంతో సస్పెన్స్గా ఇన్నాళ్లు కొనసాగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణకు సంబంధించినటువంటి చివరికి బ్రేకింగ్ న్యూస్ బ్రేకే. తెలుసు, ఇది బ్రేకింగ్ న్యూస్ వచ్చిందని తెలుసు, దీనికి సంబంధించినట్టు బ్రేక్ పడిద్దని తెలుసు. ఎవరెవరైతే దీనికోసం GO9 నెంబర్ పెట్టారో వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని 50% రిజర్వేషన్ మించరాదు అనేటువంటి విషయాన్ని ఎదురెళ్ళటం అంటే ఎదురెందుకు వెళ్ళాలి, ఎదురు వెళ్తే ఏమైద్ది అనే విషయాలు కూడా అందరికీ తెలిసి న్యాయపరమైనది. ఎందుకంటే మొదటి నుంచి కూడా దీనికి ఈ రిజర్వేషన్కి ఏ విధంగా మీరు అంటే చీకట్లో ఏదో అలా రాయేసి తగిలిద్దిలే అనుకున్నట్టుంది కానీ వ్యవహారం. దీనికి స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే 20 నెలలు పైగా ఇప్పటివరకు జరపలేదనేటువంటి విషయాన్ని తెలుసు. దానికి సంబంధించి ఎంతోమంది ఆశావాహులు దీనికోసం ఎదురు చూస్తున్నారని తెలుసు. ఎన్నో గ్రామ పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా కేవలం ఎన్నికల కోసం అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించిన సర్పంచులు లేక ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయి కొన్ని గ్రామాలు ఇప్పటికీ ఈవోల మీద నడుస్తూ పంచాయతీలు నడుస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి పరితపించి తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పి 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి కృషి చేస్తున్న కార్యకర్తలు కానివ్వండి, చోటా మోటా నాయకులు కానివ్వండి, ఎంతోమంది ఆశలు పెట్టుకుని ఆ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మేము కూడా ఏదో ఒక పదవుల్లో ఉందామని ఆశించినట్టు ఆశావాహులు కానివ్వండి, అలాగే నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఇన్నాళ్ళు వేచి చూస్తున్నటువంటి వాళ్ళందరికీ ఈ విధంగా నిన్న చేసినటువంటి విషయం బ్రేక్. దీన్ని బ్రేక్ అనేది అది వాస్తవం తెలుసు, ఎవరెవరికి బ్రేక్ పడిద్ది అన్నీ తెలుసు, దీనికి సంబంధించిన వాళ్ళందరికీ తెలుసు ఇది ఏమైద్దని తెలుసు. ఏదో ఒక వస్తేనేమో మా క్రెడిట్, రాకపోతేనేమో మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేశాము కానీ మా చేతుల్లో ఏం లేదు. ఈ విధంగా జరిగింది, మీరే చూశారు కదా. కోర్టు ఇలా చేసింది, లేకపోతే గత ప్రభుత్వాలు ఇలా చేసినాయి, లేకపోతే కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇలా చేసింది, లేకపోతే ఉన్నటువంటి నాయకులు దీని మీద సరైనటువంటి కావాలని చెప్పి ఈ విధంగా పిటిషన్లు వేశారు ప్రతిపక్ష వాళ్ళు. ఈ విధంగా ఏదో ఒకటి బొద్దు చల్లటానికి అన్నట్టే ఉంది కానీ ఏ విధంగా మీరు దాన్ని అసలు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారు? కమ్మకి జరుపుకోండియా, మీకు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నాము, 50% మించినట్టు రిజర్వేషన్ మీకు ఇస్తాము, ప్రశాంతంగా మీరు ఎన్నికలు జరుపుకోండి పర్లేదు అనేటువంటి అసలు ఆ వాయిస్ నిన్న కూడా నేను పేపర్ అనాలిసిస్లో చెప్పాను. అది కనుక హైకోర్టు కనుక తీర్పిస్తే మొత్తం సెన్సేషన్ దేశవ్యాప్తంగా అది ఇంకా రికార్డు బద్దలే. ఎందుకంటే మీరు చెప్పినట్టు బీజేపీ అడ్డుదగలో లేకపోతే కావాలని చెప్పి బీజేపీ నాటకాలు ఆడో కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడో కావాలని రాష్ట్రపతి దగ్గర ఆపుకుని ఇవన్నీ జరిపితే మన దేశంలో ఎన్నో చోట్ల బీజేపీ అధికారంలో రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడికి ఆ రాష్ట్రాల్లో వాళ్ళకు కూడా వాళ్ళ కాలేదు ఇలా రిజర్వేషన్ పెంచాలంటే. ఎందుకంటే దానికంటే ఒక చట్టం, ఒక రాజ్యాంగం ఉంది, దాని ప్రకారం వెళ్ళాలి. 50% మించకూడదని ఒకటి ఉంది. మీరు అనుకున్నట్టు నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఆపాలి అనుకుంటే ఆపినట్టయితే వాళ్ళు కావాలనుకున్నటువంటి రాష్ట్రాలు వాళ్ళు చాలా ఉన్న అధికారం ఉన్న రాష్ట్రాలు వాళ్ళు చేసుకోవచ్చు, కమ్మగా రిజర్వేషన్ కావాల్సింది చేసుకోవచ్చు. కానీ దీన్ని కావాలని చెప్పి మొండి వైఖరితో ముందుకెళ్ళి అదేంటంటే GO నెంబర్ 9 ఒకటి పెట్టారు. అది ఎంత స్ట్రాంగ్ అందరికీ తెలుసు, అది ఏమాత్రం దానివల్ల వర్కౌట్ అయ్యేదో తెలుసు. మీరు ఎప్పుడో పాత రికార్డులు పాత హిస్టరీలు అన్నీ తీసుకొచ్చి దానికి అర్థమయ్యేలాగా దానికి ఉదాహరణలు చెప్పుకుంటూ మీకు అసలు ఏంటంటే ఫస్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు జరగకూడదు అనే విషయాన్ని మీ మనసులో ఉంది. కాబట్టి ఇన్నాళ్ళు 20 నెలలు ఏ విధంగా పోస్ట్పోన్ చేశారు. ఒకవేళ వచ్చిందనుకోండి అది రాష్ట్ర ఎన్నికల సంఘం సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ ప్రక్రియ వాళ్ళు మొదలు పెట్టుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. దాంట్లో మీకు జరిగేది ఏముండదు, దానివల్ల మీకు పెద్ద ఇబ్బంది లేదు. ఒకవేళ నోటిఫికేషన్కి సంబంధించి ఓకే హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనుకోండి, పనిలో పని ఎన్నికలు జరుపుకుందాం. లేదనుకోండి తలనొప్పి భారం తగ్గిపోయింది, మళ్ళీ కొన్నాళ్ళు పోస్ట్పోన్ చేయొచ్చు. అసలు ఎందుకంటే ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉంది. ఇటు పక్క చూస్తే అన్ని కోణాల్లో రాష్ట్రంలో అన్ని కోణాల్లో ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీ మీద. రైతుల్లో కానివ్వండి, నిరుద్యోగుల్లో కానివ్వండి, ఉద్యోగుల్లో కానివ్వండి, ప్రతి విషయంలో ఫుల్గా పార్టీ మీద కానివ్వండి, ప్రభుత్వం మీద కానివ్వండి బాగా వ్యతిరేకత ఉంది. ఇటు పక్క చూస్తే మొన్న చూశారు కదా, ఈ రోజు కదా సరిగా దాని సమస్యకు 100% పరిష్కారం దొరకల. యూరియా సంబంధించి యూరియా సంబంధించి మీ ఎక్కడో బాగా సింహభాగం భయం ఉంది. రైతుల్లో ఏ విధంగా ఉంది, గ్రామాల్లో, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేదంతా కూడా రూరల్ ఏరియాలు కాబట్టి మీకు బాగా భయం ఉంది యూరియా సంబంధించి. అదేవిధంగా మొన్న జరిగినటువంటి వర్షాభావ పరిస్థితుల్లో అనేక మంది ఆస్తుల నష్టం, ప్రాణ నష్టం పోయారు. వాళ్ళకి ఇంతవరకు పరిష్కారం లేదు, నష్టపరిహారాలు లేవు. దానికి సంబంధించినటువంటి ఏది మీ కేంద్రం నుంచి సరైన నిధులు రావు, మీరు ఇవ్వాల్సిన ఇవ్వరు.
దానికి సంబంధించి ఏరియల్ సర్వే కూడా ఇంతవరకు పక్కాగా జరగలేదు. ఆ విషయం మీకు తెలుసు. తర్వాత మీరు ఏదైతే చిత్తశుద్ధి చేసామంటున్నట్టు కులగణన సర్వే ఏమాత్రం జరిగింది కూడా మీ మనస్సాక్షి తెలుసు. అదేంటంటే కులగణన సర్వే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తుంది. కులగణన సర్వేకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాళ్ళు కూడా కులగణన సర్వే చేస్తున్నారు. మేము ఎప్పుడో తెలంగాణలో మొదలుపెట్టాము, ఇది గ్రేటు, దేశవ్యాప్తంగా మొట్టమొదటిది చేసిన తెలంగాణనే అన్నారు. ఆడ చూస్తే బీసీలు ఏమాత్రం సంఖ్య ఉన్నారో, ఏమాత్రం మీరు ఇంటింటికి సర్వే చేశారో, కులగణన సర్వే ఏమాత్రం చేశారో ఆడున్నటువంటి బీసీల సంఖ్యాబలాన్ని బట్టి మీకు అర్థమైపోతూ ఉండాలి ఈ పాటికి ఏమాత్రం మీరు సర్వే చేశారన్నది. అంత శాతమా, అంత తక్కువనా బీసీలు? అంత తక్కువ మంది ఉన్నారా తెలంగాణ రాష్ట్రంలో? మీరు వేసినటువంటి సర్వే ఏమాత్రం స్ట్రాంగో, దానికి సంబంధించినటువంటి తూతూ మంత్రంగా ఏమాత్రం సర్వేలు చేశారో ఇంటింటికి అందరికీ తెలుసు. సరే, మీరు ఇచ్చిన సంఖ్య అనుకుందాం. సరే, దాని ప్రకారం ఏదో జీవో నెంబర్ 9 అని ఏదో 42% బీసీలకు రిజర్వేషన్ అని ఏదో ముందుకెళ్ళారు, కోర్టు దాకా వెళ్ళారు. ఆ తర్వాత అటు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో మళ్ళీ ఆడకొంచెం చివరి దీన్ని మళ్ళీ హైకోర్టుకి వచ్చారు. అసలు ఏదో సుప్రీంకోర్టు ఒకసారిగా పిటిషనర్ని కొంచెం చీవాట్లు పెట్టగానే సుప్రీంకోర్టు అవును ఇంకా హైకోర్టులో ఉంది కదా, రేపు 8వ తారీఖు దాకా సమయం ఉంది కదా, హైకోర్టు ఏం చెప్పిందో వినాలి కదా, ముందే ఎందుకు వచ్చారు మీరు అని వాళ్ళ న్యాయవాదిని కూడా నువ్వన్నా చెప్పాలి కదా, పిటిషనర్కి ఇలాంటి సలహాలు ఇవ్వాలి కదా, అప్పుడే రావద్దు సుప్రీంకోర్టుకని, ఎందుకు ఈ విధంగా చేస్తారని ఆందోళించగానే ఓహో సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ప్రభుత్వానికి కొంత ఊరట ఇచ్చింది, దీన్ని బట్టే ఇదే ఒక శుభ పరిణామం, రేపు వచ్చేటువంటి 8వ తారీఖు రేపు వచ్చేటువంటి ఏదైతే ఉందో సుప్రీంకోర్టు హైకోర్టుకు సంబంధించినటువంటి 9వ తారీఖు ఏదైతే ఉందో అది మనకు అనుకూలంగా రాబోతుంది, ఇదే మాకు మా లక్కీ అసలు శుభ పరిణామం, ఇది ఒక సెంటిమెంటు, ఇది హైకోర్టు కూడా అదే తీర్పు వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని చెప్పి అసలు దాదాపుగా రిజర్వేషన్ సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నంత హడావుడి అంత గోలగోలు చేసి పెట్టారు. గమ్మత్తు ఏంటంటే లోపల అసలు ఏం జరిగింది మీ అందరికీ తెలుసు. ఆ రిజర్వేషన్ సంబంధించి మీరేమనుకుంటున్నారో తెలుసు, అది ఏమాత్రం వచ్చిద్దని తెలుసు. దానికి సంబంధించినటువంటి న్యాయవాదులను కూర్చోబెట్టి న్యాయ సలహాలు ఇచ్చి బలంగా వాదించాలి అని సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు పిటిషన్ వెళ్ళినప్పుడు కూడా బలంగా వాదించాలి దీని గురించి అని, దీనికి ముందు మళ్ళీ మంత్రులందరూ కూర్చొని న్యాయవాదులు కూర్చొని దీన్ని ఎలా వినిపించాలి, ఇలా మీరు ఎంతకాలం వినిపించినా ఏం వినిపిస్తారు? 50% మించి ఉండకూడదు అని సుప్రీంకోర్టు విధించిన వాటిని వినిపించాలా మీరే హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా వాళ్ళు ఇచ్చిన తీర్పుని వ్యతిరేకంగా కాదు, మేము విధంగా మొండిగా ముందుకు వెళ్తాము, జీవో నెంబర్ 9 ఒకటి తీసుకొచ్చాము, దాని ప్రకారం వెళ్తాము, అది జీవో నెంబర్ 9 మీద ఎంత మాత్రం జీవో అది ఏమాత్రం దాని మీద పోరాడాలని వెళ్తున్నారు. సరే వెళ్ళారు, మీ వాదనలో ఏకీభవిస్తాం అనుకుందాం, అది ఇప్పుడు అయిద్దా? మొన్నటి దాకా అది రాష్ట్రపతి దగ్గర పెండింగు, గవర్నర్ దగ్గర పెండింగు, దాన్ని అలా పెట్టుకుంటూ వెళ్ళారు. ఇప్పటికిప్పుడు మీరు మొన్న నోటిఫికేషన్ విడుదల చేసేసి దానికి సంబంధించిన ఎప్పుడైతే సుప్రీంకోర్టు మీకు వార్నింగ్ ఇచ్చిందో సెప్టెంబర్లోపు ఎన్నికలు జరపాలని, అప్పుడు సుప్రీంకోర్టుకు ఎన్నికలు జరపాలనగానే ఆ క్షణం వరకు సెప్టెంబర్ ఎండింగ్ దాకా కామ్గా ఉండి సడన్గా మీరు కోర్టుకు వెళ్ళి రిజర్వేషన్ అంటే అసలు క్లియర్గా ఒక పిక్చర్ అర్థం కావట్లా, మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఏం చెప్పాలనుకుంటున్నారో ఏందనేది. పైకి మాత్రం దీని మొత్తం అసలు అంతా బీఆర్ఎస్ఏ చేసింది, బీఆర్ఎస్ వాళ్ళు ఇదంతా అయింది, లేకపోతే బీజేపీ వాళ్ళు ఇదంతా అయింది అంటే హైకోర్టులు ఏం తీర్పు ఇవ్వాలో ఏం తీర్పు ఇవ్వకూడదో ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించే స్థాయికి, లేకపోతే ప్రతిపక్ష పార్టీలు వచ్చేటువంటి ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా పక్కదారి పట్టించే విధంగా ప్రవర్తించే విధంగా ఉన్నాయి అనే విషయాల్లో మీరు అలానే మీరు ప్రజలు చెప్పాలనుకున్నారా, లేకపోతే కోర్టు తీర్పుల్ని మీరు పక్కదారి పట్టించే విధంగా మీరు చెప్పాలనుకుంటున్నారా? నాకు అర్థం కాలేదు. ఏ విధంగా అసలు దానికి సంబంధించినటువంటి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు బ్రేక్ పడింది, మీకే అర్థమే ఉండాలి. నిన్న నామినేషన్ అనగానే దాదాపు 119 నామినేషన్లు వచ్చినాయి తీర్పు వచ్చే లోపే. అంటే అంత వెయిటింగ్లో ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికకి సంబంధించి, అంత వెయిటింగ్లో ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని. నిన్న ఎప్పుడైతే నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిందో 11వ తారీఖు దాకా నామినేషన్ ప్రక్రియ ఉంది నిన్నటి నుంచి, మొదటి విడతగా ఇది జెడ్పీటీసీ ఎంపీటీకి సంబంధించి, ఆ తర్వాత సరే గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఈ మొదటి విడత దానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ ముహూర్తం స్టార్ట్ అయిందో లేదో వెంటనే 119 వచ్చింది, వెంటనే బ్రేక్ పడిపోయింది దానికి సంబంధించి. అంతిదిగా ఆశావాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే గ్రామాన ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉండి ఈ మధ్యన వచ్చినటువంటి వినాయక చవితి కానివ్వండి, దసరా పండుగలు కానివ్వండి, అనేక సందర్భాల్లో పాపం ఎవరెవరు ఆశావాహులు ఉన్నారో మా రిజర్వేషన్ ప్రకారం ఆల్రెడీ రిజర్వేషన్ కేటాయించారు కాబట్టి ఫలానా వాళ్ళకి ఈ ప్రాంతాల్లో ఇది కేటాయించాము, దీనికి సర్పంచ్ లేకపోతే జెడ్పీటీసీ ఎంపీటీసీ అని రిజర్వేషన్ వారిగా ముందుగానే మీరు ప్రకటించారు కాబట్టి పాపం ఈ పండుగ సందర్భాల్లో వాళ్ళు వ్యక్తిగతంగా ఓటర్లను మన్నన చేసుకోవటానికి వాళ్ళు పడ్డ కష్టం అంతా ఇంత కాదు, వాళ్ళు చేసిన ఖర్చు అంతా ఇంత కాదు.
ముందుగానే జోస్యం చెప్పేశారు ఆయన. ఈటెల రాజేందర్ అయితే బీజేపీ నేత ముందుగానే జోస్యం చెప్పేశాడు. నాయన ఎందుకు మీరు ఈ విధంగా ఖర్చు పెట్టుకుంటారు, ఖర్చు పెట్టుకోబాకండి, దయచేసి నా మాట వినండి, ఈ రిజర్వేషన్ అయ్యిద్దని గ్యారంటీ లేదు. అసలు ఇంకా ముందుగానే ఆయన హైకోర్టు ఏం చెప్పింది ఒక రకంగా జోస్యం చెప్పాడు. ఈ విషయం తెలిస్తే ఈ విషయం మళ్ళీ వీళ్ళ మధ్యలోకి వస్తే మొత్తం కావాలని బీజేపీ మొత్తం నడిపించింది ఇదంతా. చివరికి హైకోర్టుని జడ్జిని కూడా కొనేసారన్నా చెప్పినా ఆశ్చర్యం లేదు దీంట్లో. ఎందుకంటే మన ఈటెల రాజేందర్ చెప్పిన వ్యాఖ్యలే చివరికి ఇదే అయినాయి. మీరు ఎందుకు ఖర్చు పెట్టుకుంటారు, రేపు అసలు రిజర్వేషన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అసలు ఎన్నికలే జరగవచ్చు జరగకపోవచ్చు, దయచేసి మీకున్నటువంటి డబ్బులు మాత్రం వృధా చేసుకోవద్దు, అనవసరమైన ఖర్చులు పెట్టుకోవద్దు, కొంచెం ఆలోచించండి, కొంచెం వేచి చూసి దూరంలో ఉండండి కోర్టు తీర్పు వచ్చే వరకు అని చెప్పి ఈటెల రాజేందర్ చెప్పారు. చివరికి అదే అయింది. కాకపోతే మాటలు అటు ఇటుగా ఉన్న టోటల్ ఓవరాల్గా మీనింగ్ అదే అయింది ఈటెల రాజేందర్ చెప్పింది. అదే ఈటెల రాజేందర్ చెప్పిన విషయాన్ని వీళ్ళు దీన్ని హైప్గా చేసుకొని వాడుకోవచ్చు దీన్నిగా. ఇదంతా మొత్తం నడిపిస్తుంది, వ్యవస్థలు నడిపిస్తుంది మొత్తం ఇదే అని చెప్పేసి బీజేపీ పార్టీ కావాలంటే ముందుగా ఈటెల రాజేందర్ ఇలా చెప్పాడని చెప్పేసి. కానీ తెలుసు అది. ఎందుకంటే ఇంతమంది న్యాయ సలహాలు న్యాయవాదులు కూర్చోబెట్టి రేవంత్ రెడ్డి కానివ్వండి, వాళ్ళ మంత్రులు కానివ్వండి, మొత్తం క్యాబినెట్లు కానివ్వండి, దీని నుంచి ఎలా వెళ్ళాలి, చర్చల మీద చర్చలు, ఐజేర్పీ అని చెప్తున్నప్పుడు ఇంతమంది లాయర్లు, ఇంతమంది న్యాయ సలహాలు తీసుకున్న సీనియర్లు ఎవరు చెప్పలేదా? అంటే ఇలా బ్రేక్ పడిద్దని చెప్పకపోయినా కూడా ఇది చాలా కష్టం, ఇది సుదీర్ఘ పోరాటం, ఇది అంత ఇదిగా ఈజీగా అవ్వదు ఇది అనే విషయం మీకు ఎవరు చెప్పుండ్రా? మీరు ఇప్పటికిప్పుడు ఎడ్జ్లో సెప్టెంబర్ ఎన్నికలు అనగానే రిజర్వేషన్ మీద ముందుకెళ్ళేసి సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చిందని చెప్పి హడావుడి చేసి మీరు అనుకున్నట్టుగానే బీసీల పట్ల అయ్యిద్దని చెప్పేసి బీసీల కోసం మా పార్టీ చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తూ ఉంది, కేవలం ఎన్నికల కోసం కాదు. మొన్న బండి సంజయ్ నిన్న ఈ సందర్భంగా చెప్పినట్టు కేవలం బీసీలను ఓటర్లకు మాత్రమే చూస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్నాడు బండి సంజయ్. అది వాస్తవమే. కేవలం బీసీలని మీరు ఈ విధంగా రిజర్వేషన్ ఇస్తే ఓట్లు మాకు పడతాయి, ఇదే ఒక రాజకీయ కోణంతోనే ఉంది కానీ ఒక స్వార్థ కోణంతో ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశము ఎక్కడ కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి ఎక్కడ ఉంది? మీరు నిజంగానే ఇదే ఓటర్లుగానే చూడకపోతే మీరు ఇచ్చినటువంటి కులగణన సర్వేలో బీసీలు ఎంతమంది ఉన్నారో మీకు పక్కాగా తెలుసు. సరే అది చాలా తక్కువ చూపిస్తున్నారని చెప్పి మాజీ మంత్రి శ్రీనివాస్ కూడా చెప్తున్నారు. దానివల్ల అది వాస్తవమే. ఎందుకంటే ఒకసారి చరిత్రలో ఆ విధంగా మీరు ఇంతమంది ఓటర్లు ఉన్నారు, దామాష ప్రకారం ఇంతమంది బీసీలు ఉన్నారు, లేకపోతే ఇంతమంది మైనార్టీస్ ఉన్నారు, లేకపోతే ఇంతమంది ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే ఫిక్స్ చేస్తారో అదే నిజం. కొన్నాళ్ళ వరకు అదే నడిచిద్ది. అంతమందే ఉన్నారు అనుకుంటారు, ఎందుకంటే ప్రభుత్వం అధికారికంగా చెప్పిన లెక్కలు కాబట్టి. దానివల్ల సంఖ్య తక్కువగా చూపించినందువల్ల అది నష్టమే కదా, కొంత జనరేషన్ వరకు నష్టమే అది. దానివల్ల కరెక్ట్గా ఎంతవరకు న్యాయం జరగదు అంతవరకు న్యాయం జరగదు బీసీలకి. సరే మీరేదో పైన ముక్కుముడ జస్ట్ అటా షో చేశారు, ప్రతి ఇంటికి ఒక స్టిక్కర్ అంటించారు సర్వే చేసినట్టు. వాళ్ళు బయటకు వెళ్ళి లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇళ్ళకి స్టిక్కర్ చూసి మా ఇంటికి ఎప్పుడు సర్వే అయిందని వాళ్ళకి ఆశ్చర్యము, ఏదో ఆ సర్వే నెంబర్ స్టిక్కర్ అట్లా అంటించేస్తారు, వెళ్ళిపోతారు. ఎక్కడ ఏ విధంగా కూడా పరిపూర్ణంగా చిత్తశుద్ధితో జరగాల్సినటువంటి విధంగా ఎక్కడ కూడా సర్వే జరగల. అది దాదాపు అందరికీ తెలుసు. ఏదో పైన షో జరిగింది కానీ ప్రతి ఇంటికి మాత్రం స్టిక్కర్ అంటించారు సర్వే చేసినట్టు, అది అందరికీ తెలుసు. ఎందుకంటే అది కళ్ళు మూసి చెప్పే విషయం కాదు కదా, ఎవరింటికి ఎవరి కుటుంబాన్ని వాళ్ళకి తెలుసు వాళ్ళ ఇంట్లో సర్వే అయిందా లేదని. మాజీ మంత్రి శ్రీనివాస్ కూడా చెప్పినట్టు వాస్తవం అది. ఎందుకంటే మీరు ఇష్టం వచ్చినట్టు లెక్కలు రాసుకొని సర్వేలో అలా పైన లెక్కలు చెప్పేస్తే అది మీరు వాళ్ళకి న్యాయం చేయకపోగా ఇంకా ఎక్కువ నష్టం చేసినట్టు అయింది. కాబట్టి ఆ విధంగా మీరు అంతగా నిజంగా బీసీల పట్ల అంత ఇది ఉంటే ఓటర్లుగా చూడకపోయినట్టయితే మీకు తెలుసు కదా, మీరు చేసిన సర్వే ఉంది కదా, ఆ సర్వే ప్రకారమే బీసీలకు ఇవ్వండి టికెట్లు. మీరు అనుకున్నట్టుగానే ఏ ప్రాంతంలో వాళ్ళకి కేటాయించండి. సరే ప్రభుత్వం సంబంధించిన ఒక స్టేనో లేకపోతే ఏదో ఒకటి వేశారు కదా, దానికి సంబంధించిన వాటిని పోరాడుతూనే ఉండండి. మీరు మామూలుగా వెళ్ళండి, దానికి సంబంధం పెట్టి దానికి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయటం, దాని గురించి హంగామా చేయటం మొత్తం చేసి చివరికి ఏమైంది, రెండూ అయిపోయినాయి. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైతే దాదాపుగా దానికి సంబంధించి 6 వారాలు గడువు ఇచ్చింది ఆ స్టేకి సంబంధించి. మళ్ళీ దానికి రిప్లై కౌంటర్ ఇంకో 2 వారాలు గడువు ఇచ్చింది. అంటే మొత్తం టోటల్గా 6 వారాలు, 4 వారాలేమో గడువు ఇచ్చింది, దానికి రిప్లై కౌంటర్ ఇంకో 2 వారాలు గడువు ఇచ్చింది. ఈ మొత్తం 6 వారాలు గడువు ఇచ్చింది. దాని తర్వాత దాని గురించి రండి అని చెప్పింది. ఇంకేమైంది, అసలు మీరు అనుకుందే జరిగింది అనిపిస్తుంది నాకైతే ఒక రకంగా. మీరు ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి మీకు నిజంగానే ఎక్కడో కొంత ఇంటర్నల్ ఫీలింగ్ ఉంది, భయం ఉంది, జరిగినా మంచిదే జరగకపోయినా మంచిదే అన్న యాంగిల్లో ఇప్పుడు మీకు చాలా క్లారిటీ వచ్చినట్టుంది. ఇలా జరగడం ఒక రకంగా ఒక రోజు మొత్తం
మీరు ఆస్కార్ నటుల కంటే ఎక్కువ నటిస్తారు కాబట్టి రాజకీయ నాయకులు ఆ విధంగా అలా నటించేశారు మీడియా ముందుకు వచ్చేసి. అంతేగాని ఇది ఒక రకంగా జరగబోవటం మీకు మంచిది అన్న ఉద్దేశం అయితే నాకు కనిపిస్తూ ఉంది. మీరు అనుకున్నట్టే జరిగింది వాస్తవంగా. మీరు ఏదైతే అనుకున్నారో రిజర్వేషన్ కావాలి బీసీలకి ఆ పద్ధతిలో ఎన్నికలకు వెళ్దాం అనుకున్నారే, అది కాదు మీరు అనుకుంది. ఇది ఇది ఎక్కువ అనుకున్నారు. బ్రేక్ పడాలి, బ్రేక్ పడితే మళ్ళీ ఇంకొంతకాలం బ్రీతింగ్ దొరికింది. ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే అనుమానాలో లేకపోతే ప్రజల మీద ఉన్న వ్యతిరేకతో, ప్రజల పార్టీల మీద ఉన్న వ్యతిరేకతో ఇవన్నీ కూడా మళ్ళీ కొంచెం అడ్జస్ట్ అయింది. ఈలోపు ఏదో ఒక పథకాలు ఏదో ఒకటి చేసి ప్రజల్లో మళ్ళీ అట్ట ఒక రకమైన వాతావరణం మారుద్దాం. ఇప్పుడు వాతావరణం మార్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈరా సమస్యలు, ఒక పక్కేమో ఆర్టీసీ ఛార్జీలు, ఇటు పక్కేమో మహిళలకేమో ఫ్రీ బస్ అంటుంది, ఇటు పక్కేమో 5 రూపాయలు 10 రూపాయలు పెంచేస్తుంది. ఇంకా ఎక్కడ ఫ్రీ ఎక్కడ ఉంది? మీరు ఎక్కడైతే ఫ్రీ బస్సు వల్ల జరిగేటువంటి లోటును ఏదైతే ఉందో ఇటు పక్క మీరు భర్తీ చేస్తున్నారు. సరే, దాన్ని బట్టి దాని గురించి ఒక వ్యతిరేకత ఉంది, నడుస్తూ ఉంది రాష్ట్రంలో భారీ ఎత్తునే. మొన్నటి దాకా యూరియా నడిచింది. ఆల్రెడీ వర్షాల వల్ల నష్టపోయిన వాళ్ళు ఇంతవరకు నష్టపరిహారం అందలేదు. ఒక రైతు బంధు అంతా ఎంత మాత్రం ఇచ్చారో మీకు తెలుసు. ఇంకా ఇప్పటికీ రైతు బంధులు అన్నటువంటి రైతులు ఉన్నారు, ఆ గ్రామాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఏదైతే డిఏలు ఉన్నాయో అది ఆ సంబంధించిన విషయాలు ఇంకా పెండింగ్లో ఉంది. ఇటుపక్క ప్రైవేట్ కాలేజీలకు సంబంధించినటువంటి వాటి ఆ బిల్లు అలాగే పెండింగ్లో ఉంది. దానికి సంబంధించి రావాల్సినటువంటి డబ్బు వాళ్ళు చూస్తే ఎప్పటికప్పుడు లెగుస్తాం అంటున్నారు. వాళ్ళని కూర్చోబెడుతున్నారు. భట్టి విక్రమార్కనో కొంతమంది నాయన ఆగండి మేము ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్తున్నారు. ఆ సమ్మెను ఎప్పటికప్పుడు అట్టట ఉన్నారు. అదేదో రోజు బ్లాస్ట్ చేస్తారు దానికి సంబంధించి. ఈ విధంగా ఇన్ని సమస్యల్లో ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికలకు వెళ్తే అసలు ప్రజల్లో ఫస్ట్ వెళ్ళి పబ్లిక్లో రూరల్ ఏరియాల్లో ఓట్లు అడగాలన్నా, ఎలక్షన్ నామినేషన్ వేసిన తర్వాత వెళ్ళి ఓట్లు అడగాలన్నా ఏం జరిగిద్ది అనేది మీ అందరికీ తెలుసు. రెడీగా ఉన్నారు అక్కడ ప్రజలైతే అడగటానికి, కడగటానికి. కాబట్టి ఈడున్న వాతావరణాన్ని ఒకసారిగా మార్చాలంటే ఇంకా కొంతకాలం వేచి చూసి ధోరణి ఉంది. ఇప్పటికీ 20 నెలలు దాటింది, కొంచెం వేచి చూసి ధోరణి ఉంది. మామూలుగా ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాలకు సహజమే. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రాల్లో దాదాపుగా మీరు గమనించండి, పక్కన కర్ణాటక కూడా గమనించండి, ఎక్కడున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే దానికి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం దాదాపుగా ఏటానికి అవ్వవు. అసలు అవ్వని రాష్ట్రాలు కూడా ఉన్నాయి దాదాపు 5 ఏళ్లలో. మొదటి నుంచి ఉన్న అలవాటే కాంగ్రెస్ పార్టీకి. ఎందుకో అధికారంలో వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళడం మాత్రం సాహసించదు. వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే చాలా పెద్ద పార్టీ, చాలామంది ఆశావాహులు ఉంటారు, దీని గురించి అనేక మంది దానికి సంబంధించినటువంటి ఆశావాహులు ఉంటారు, కాబట్టి వాళ్ళని కొంత టైం పట్టిద్దని కొన్ని కారణాలు చెప్తారు. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంబంధించినటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉందో అలాంటి సాకులు ఏదో చెప్తా ఉంటారు. ఇలా సాకులు చెప్తుంటారు కానీ ఏదో ఒకటి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రాల్లో ఎక్కడా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడానికి మాత్రం మొదటి నుంచి కూడా ఇదే విధంగా ఇక్కడే తెలంగాణలో కాదు ఏ రాష్ట్రంలో ఇదే మొదటి నుంచి జరుగుతూ ఉన్నది. ఇంతవరకు పక్కన కర్ణాటకలో ఇంతవరకు ఈ రోజు వరకు జరగలేదు స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ విధంగా తెలంగాణ చూస్తే ఒక పక్క లక్షలు ఖర్చు పెట్టి ప్రజలను మన్ననలు చేసుకొని వాళ్ళ వైపు తిప్పుకొని ఆ నాయకుడి చుట్టూ తిప్పుకొని అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదో ఒక రోజు మాకు అవకాశం వచ్చింది కదా అని చెప్పి ఒక పక్క నామినేటెడ్ పోస్టు పదవులు ఉన్న వాళ్ళేమో ప్రభుత్వం తలనొప్పిగా మారి వాళ్ళు రోజుకు వాళ్ళు ఏదో బేరసారాలు చేసుకుంటూ బినామీల ద్వారా ఎప్పటికప్పుడు అధికారం దృష్టిలో పార్టీలో ఉన్నటువంటి నాయకుల దృష్టిలో లేకపోతే పైన ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ నాయకుల దృష్టిలో పట్టడానికి వాళ్ళు నానా ప్రయత్నాలు చేసి ఏ పండగ వచ్చినా పబ్బం వచ్చినా లేచినా కూర్చున్నా పెద్ద పెద్ద హోర్డింగ్లు ఫ్లెక్సీలు వేసుకొని పాపం వాళ్ళ తాపత్రం ఏదో ఆ గాంధీ భవన్ చుట్టూ తిరుగుతానే ఉంటారు వాళ్ళు ఆ నామినేటెడ్ పోస్ట్ వాళ్ళు. చూసి కనీసం ఆ ఫోటో ఉన్న కళ్ళల్లో కనబడిద్దామని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళు చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వీళ్ళు చూస్తే మొదటి నుంచి అసలు అవసరం లేకపోయినా కూడా రాని నవ్వుతూ రెడీమేడ్ నవ్వుతూ ఎంతసేపటికి ఉన్నటువంటి ఆ వార్డుల్లోనూ ఆ గ్రామాల్లోనూ ప్రజలతో సంబంధాలు పెంచుకుంటూ వాళ్ళతో మమేకం అవుతూ పండగల పబ్బలు వచ్చినప్పుడు ఒక్కసారిగా అన్నదానమో లేకపోతే ఇంకో కార్యక్రమం లక్షలు ఖర్చు పెడుతూ. ఎందుకంటే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే వీళ్ళు ప్రతి నెలలో చెప్పే సాకులు కదా, ఈ నెలలో నోటిఫికేషన్ ఇస్తాం, ఈ నెలలో నోటిఫికేషన్ ఇస్తాం, స్థానిక సంస్థలకు ఎన్నికల్లో వెళ్ళిపోతున్నాం, ఏదన్నా సమస్య వచ్చిందని తెలంగాణలో వెంటనే డైవర్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు. సరే, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజలు ఒత్తిడి తట్టుకోలేక లోకల్ నాయకులు ఒత్తిడి తట్టుకోలేక ఎవరన్నా నోరు తెచ్చి ఎమ్మెల్యేనో మంత్రినో కొంచెం మాట్లాడాడు అనుకోండి, వచ్చే నెలలో జరుపుతున్నాను మీరు ఎలా చెప్తారు, మనం మొత్తం క్యాబినెట్ మాట్లాడుకోకుండానే మీరు ఎలా చెప్తారు అంటే చెప్పి పిసిసి అధ్యక్షుడేమో వాళ్ళని కౌంటర్ వేస్తుంటారు. ఇది దానికి మంత్రులతో సహా ఈ కౌంటర్లు పడ్డటువంటి వాళ్ళు ఉన్నారు.
కాబట్టి ఎవరైతే ఆ ఓటర్లను ఆకట్టుకోవడానికి పాపం చేసిన ప్రయత్నాలు అంతా ఇంత కాదు. ప్రతి చిన్నదానికి, లేచిన దానికి, పండగలకి, ప్రతి దానికి పాపం వాళ్ళు ఏదో ఒకటి ఖర్చు పెట్టుకుంటూ, ఓటర్లు మననం చేసుకుంటూ, మనసులో ఎన్నున్నా సరే ఇబ్బందులు పడుతూ, అప్పులు చేసుకుంటూ, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పాపం ఈ విధంగా ఎంతోమంది ఆస్తూ ఉన్నారు. ఒక గ్రామాల్లో చూస్తే అభివృద్ధి అలాగే ఆగిపోయింది. సరైన నిధులు లేక, సరైన మెయింటెనెన్స్ లేక, సర్పంచులు లేక ఎక్కడికెక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఆగిపోయింది. చూస్తే రోడ్లు చూస్తే దుర్భరంగా, అసలు రోడ్లు చూస్తే అంత గందరగోళం ఉన్నాయి రూరల్ ఏరియాలో. ఎక్కడెక్కడ ఆగిపోయి కేవలం మీరు 6 గ్యారెంటీలు అని చెప్పి 6 గ్యారెంటీలతోనే ఇదే పందాగా ప్రజల్లోకి వెళ్తూ 6 గ్యారెంటీలు కొన్ని చేసి కొన్ని చేయకుండా, ఆ చేసిన వాటిలో 100% చేయకుండా, ఈ విధంగా మేము ఏదో చాలా చేసేసాం రాష్ట్రానికి అనుకుని, ఏదో మిస్ వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చినంత మాత్రాన రేవంత్ రెడ్డి సర్కార్ ఏదో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇదైపోయింది, అసలు రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణలో దూసుకోబోతుంది అని ఆ మిస్ వాళ్ళు, మిస్ యూనివర్స్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ప్రజలకో, రూరల్ ఏరియాలో ప్రజలకో వాళ్ళకేం పెద్దగా దానివల్ల అసలు మంచా చెడ కాదు, అసలు వాళ్ళ దాకా వెళ్ళదు. ఏ విషయం వాళ్ళ దాకా వెళ్ళేది కాదు. దానికి సంబంధించినటువంటి ప్రతిఫలాలు ఏమైనా ఉందంటే అది ఏదైనా ఉంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాళ్ళకు కొంచెం ఉపయోగం లేకపోయినా కూడా చెప్పుకోవచ్చు. ఓకే, మన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎప్పుడు జరిగింది మిస్ వరల్డ్ పోటీలు ఇక్కడ జరిగినాయి అని వాళ్ళు గొప్పగా చెప్పుకోవచ్చు. మిస్ వరల్డ్ పోటీలు అంటే ఏందో, వాళ్ళు వచ్చినటువంటి సోయగాలు వల్ల వాళ్ళకి వచ్చే ఉపయోగం ఏందో పల్లెలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు పెద్దగా తెలియదు, వాళ్ళకి ఉపయోగం కూడా లేదు. కేవలం అలా కొన్ని ఇది హైడ్రా అని, లేకపోతే 4th సిటీ అని, ఈ వ్యాఖ్యలన్నీ ఈ హైటెక్ మాటలన్నీ హైటెక్ సిటీకే పనికొచ్చిద్ది, గ్రేటర్ హైదరాబాద్కే పనికొస్తాయి. ఇవన్నీ రూరల్లో ఉన్నటువంటి ఏరియాల్లో ఈ పాటికి ఇంతవరకు సరైనటువంటి పరిపాలన లేదని ప్రజలు ఆడ గగ్గోలు పెడతా ఉన్నారు. 6 గ్యారెంటీలు ఏమన్నా కేవలం మీరు చేసినటువంటి ఫ్రీ బస్ ఒకటి చెప్పుకుంటూ, ఏదో చిన్న ఉచిత గ్యాస్ సిలిండర్లు అవి ఏదో 4-5 చెప్పుకుంటూ ఇది కాలం గడుపుతున్నారు. కానీ చాలా 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 డేంజర్ జోన్లో ఉంది. మీరు ఇంకా అసలు అర్థం చేసుకోవట్లేదు. దయచేసి ఇలాంటి విషయాలు మాత్రం ఆడుకుంటూ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి విషయంలో మాత్రం కోర్టు దాకా వెళ్ళి ఇలాంటి విషయాల్లో ఆడుకుంటూ కాలయాపన చేయటం అనేది మాత్రం క్షమించరాని నేరం అనమాట. ఎందుకంటే ఇది జీవో నెంబర్ 9 అనేది ఎంత మాత్రం నిలబడిద్ది అనేది మీకు తెలుసు. ఈ రిజర్వేషన్లు ఏమాత్రం ఇద్దని మీకు తెలుసు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఏమాత్రం వెళ్తే ఏం జరిగిద్ది అనేది కూడా తెలుసు. ఎందుకంటే నిన్న హైకోర్టు కూడా ఏకీభవించింది. సుప్రీంకోర్టుని ఏకీభవించే మాట్లాడింది. మీరు ఇచ్చేటువంటి నోటిఫికేషన్ సంబంధించి కూడా స్టే విధించింది. మీరు ఇచ్చినటువంటి బీసీ రిజర్వేషన్కి సంబంధించి కూడా స్టే విధించింది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పుని ఏకీభవించింది. మేము కూడా ఏకీభవిస్తున్నాం, ఆ మార్గంలో వెళ్తున్నాం అంటూ ఓపెన్గా చెప్పింది హైకోర్టు. దీనికి సంబంధించిన 4 వారాలు గడువు ఇచ్చింది. మళ్ళీ రిటర్న్ సంబంధించినటువంటి కౌంటర్లకేమో రిప్లైకేమో ఇంకో 2 వారాలు గడువు ఇచ్చింది. టోటల్గా 6 వారాలు. మళ్ళీ 6 వారాల లోపు ఏం చేయాలి? ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా బ్రేకే, ఇంకా లేనట్టు ఇప్పట్లో క్లియర్గా అర్థమైపోతుంది. ఇదే కోర్టే 6 వారాలంటే మీరు ఒక కాగితం, ఇంకో కాగితం, వాళ్ళో కాగితం, వీళ్ళో కాగితం వేసి ఇంకెన్నాళ్ళు సాగదీస్తారో అనేది ప్రతి చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. దానికి సంబంధించి కోర్టు విషయాలు ఏమాత్రం ప్రొలాంగ్ అవుతాయి, చిన్న చిన్న విషయాలు అనేది. ఇలాంటి విషయాలు ఇంకెంత ప్రొలాంగ్ అవుతాయి అనేది అందరికీ తెలుసు. మళ్ళీ దీన్ని చూస్తే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూర్చొని ఏదో మంత్రులు, ఆ ముఖ్య నేతలతో కూర్చొని ఏదో ఒక హడావుడి చేయబోతున్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నాము, వెళ్ళాలా వద్దా, లేకపోతే హైకోర్టు తీర్పు వరకు వేచి చూద్దామా, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే ఏది అసలు దాని మీనింగ్ ఎంత అర్థం కాల. సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళాలి? హైకోర్టు ఇచ్చిన స్టే మీద సుప్రీంకోర్టుకి వెళ్తారా? సుప్రీంకోర్టే కదా అది చెప్పింది 50% మించి వెళ్ళకూడదని. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి మీరు చెప్పినటువంటి 50% మించి మీరు మార్చుకోండి, మొత్తం పేపర్లు చించేసి అన్నీ కొత్తది రాయండి, దానికి సంబంధించి మీరు మా తెలంగాణ వరకు మాత్రం ఈ విధంగా చేయండి అని చెప్తే అటు ఏం అడగాలని వెళ్తారు సుప్రీంకోర్టుని అర్థం కాల. హైకోర్టు ఇచ్చిన స్టేకి సుప్రీంకోర్టు వెళ్ళడానికి సుప్రీంకోర్టు తీర్పుని ఏకీభవిస్తేనే హైకోర్టు ఇచ్చింది. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఏమర్థం. ఆల్రెడీ ఒకసారి సుప్రీంకోర్టుకి వెళ్ళారు కదా మొన్న దీనికి సంబంధించి. అక్కడ ఏమాత్రం అక్షింతలు పడ్డాయి మీకు తెలుసు. సరే, అదేదో పిటిషన్కి సంబంధించి అనుకుందాం. ఇప్పుడు ఇది కూడా దానికి సంబంధించింది కాబట్టి ఏమాత్రం అక్కడ జరిగిద్దో తెలుసు. సుప్రీంకోర్టుకి వెళ్తే ఎంత మాత్రం న్యాయం జరిగిద్దని మీకు తెలుసు. సరే, ఈరోజు ఏదో మంత్రులు, ముఖ్య నేతలతో కూర్చొని సీఎం రేవంత్ రెడ్డి దానికి సంబంధించినటువంటి విషయంలో ఏదో కొంచెం మాట్లాడతారు. దానికి సంబంధించి ఏదో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎక్కడైనా సరే రన్నింగ్లో ఉండగా, ఎన్నికల నోటిఫికేషన్ ఏదైనా స్థానిక సంస్థలనే కాదు, ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైతే విడుదలైందో ఎన్నికల నోటిఫికేషన్ రన్నింగ్లో ఉండగా కోర్టులు జోక్యం చేసుకోరాదు అనే విషయాన్ని మాత్రం ఏదో హైలైట్గా పదే పదే మొత్తం చట్టం లా మొత్తం చదివిస్తున్నట్టు వీళ్ళు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు.
సరే దానికి సంబంధించి ఏమైనా వెళ్తారేమో సుప్రీంకోర్టుకి, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఈ విధంగా జోక్యం చేసుకోకూడదు అనే విషయం మీద ఏమైనా వెళ్తారో, లేకపోతే సుప్రీంకోర్టు మీరు రాసినటువంటి 50% రిజర్వేషన్ దాటింది, ఒకసారి మీరు మొత్తం అవన్నీ మళ్ళీ మీరు రిటర్న్ తీసేసుకోండి, కొత్త చట్టం రాయమంటారు. చూద్దాం దీనికి సంబంధించి అసలు వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటున్నారో. దానికి సంబంధించి ఈరోజు ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత అర్థమైపోయింది. చూడండి, ఉదయాన్నే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కలెక్టర్ దగ్గర 119 మంది అభ్యర్థి నామినేషన్లు వేశారంట. స్టే రావడంతో నోటిఫికేషన్ నిలిపేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇలా మొదలైంది నామినేషన్లు, అలా బ్రేక్ పడిపోయింది కోర్టు ద్వారా. ఈ విధంగా చూస్తే ఓవరాల్గా స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ ఇచ్చింది. కాబట్టి సుప్రీం తీర్పు మేరకు బీసీ బిల్లును ఆమోదించినట్లే, రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టమైనట్లే. అందుకే బీసీలకు రిజర్వేషన్లపై జీవో ఇచ్చాం. 42% అడ్డుకున్నది బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ. ఈయన భట్టి విక్రమార్క కూర్చొని ప్రశాంతంగా ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఆమోదించినట్టే దీనికి సంబంధించి అని చెప్పడం, దానికి కావాలని బీజేపీ బీఆర్ఎస్ చేసిందంటాం. ఏమైనప్పటికీ ఓవరాల్గా ఇలా రకరకాలుగా వాళ్ళు అనుకున్నది బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి, స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళాలి అన్నది అనుకున్నది కాదు. ఏదైతే అనుకున్నారో అదే జరిగింది. ఇంకా ఆడుకోండి, ఇంకో 2 నెలలు 3 నెలలు ఆడుకున్న తర్వాత ఇంకొక ఏదో న్యూస్ వచ్చింది కదా. అది ఓవరాల్గా ఈరోజు ప్రధాన దినపత్రిక ప్రధాన అంశాలు ఇవి.